పరమశివునికి ప్రఖ్యాతి చెందిన ఆలయాల్లో పంచారామాలు, పంచభూత లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు విశిష్టమైనవి. ఇవి మాత్రమే కాకుండా అతి ప్రాచీనమైన స్వయంభువు లింగాలు వెలసిన శైవక్షేత్రాలు కూడా మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఆత్మలింగంగా ప్రసిద్ధి చెందిన ఒక శైవక్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తర కర్ణాటకలో అరేబియా సముద్ర తీరంలోని గోకర్ణ క్షేత్రంలో వెలసిన గోకర్ణ మహాబలేశ్వర ఆలయం 7 ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ద్రావిడ శైలి శిల్ప కళానైపుణ్యంతో అలరారే ఈ ఆలయంలో పరమేశ్వరుడు ఆత్మలింగంగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. త్రేతాయుగానికి చెందిన అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి భూకైలాసమని పేరు. గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం. ఇక్కడ గంగావళి, అఘునాశిని అనే నదులు గోవి చెవి ఆకారంలో ప్రవహించడం వల్లనే ఈ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. దీని ప్రాచీన వాస్తుశిల్పం యొక్క ప్రత్యేకత ఏమిటంటే బయట ఎలాంటి అలంకరణ లేకుండా పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం ఉంటుంది. లోపలి భాగాలు శిల్పాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయానికి అపారమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో రుద్రాక్ష రూపంలో లింగం ఉన్న ఏకైక ఆలయం ఇదే. మహాలింగం అని పిలువబడే 6 అడుగుల పొడవైన స్వయంభూ శివలింగం 1000 సంవత్సరాల పురాతనమైనది. లింగం కొలువై ఉన్న గర్భగుడి 500 సంవత్సరాల కంటే పురాతనమైనది. అయితే ఆలయంలోని ఇతర భాగాలు తదనంతరం నిర్మించబడ్డాయి. మహాలింగం ప్రపంచంలో రుద్రాక్ష ఆకారంలో ఉన్న ఏకైక శివలింగం. మహాబలేశ్వర్, అతిబలేశ్వర్ మరియు కోటేశ్వర్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన త్రిగుణాత్మక లింగంకు ప్రతీకగా నిలిచే ఈ శివలింగం స్వయంగా ఆవిర్భవించింది. ఈ ఆలయంలోని ప్రధాన మండపంలో శివునికి అంకితం చేయబడిన త్రిశూలం, రుద్రాక్ష మరియు డమరుకం వంటి ప్రదర్శన వస్తువులు ఉన్నాయి. ఇవి సుమారు 300 సంవత్సరాల పురాతనమైనవి. శివుడు ప్రతి రాత్రి ఈ ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు వాటిని ఇప్పటికీ ఉపయోగిస్తాడని నమ్ముతారు. ఆలయ సముదాయంలోని ఒక చతురస్రాకార వేదిక ప్రధాన పర్యాటక ఆకర్షణ. మరాఠా పాలకుడు శ్రీ ఛత్రపతి శివాజీ తన తల్లి జిజాబాయి యొక్క బంగారు త్రాసును ఇక్కడే నిర్వహించారని నమ్ముతారు. జానపద కథనం ప్రకారం ఈ కార్యక్రమం 1665వ సంవత్సరం జనవరి 6న జరిగింది. ఆ సమయంలో శివాజీ తన తల్లి బరువుకు సమానమైన బంగారాన్ని దానం చేశారట. మహాబలేశ్వర్ యొక్క నమోదిత చరిత్ర క్రీస్తు శకం 1215వ సంవత్సరం నాటిది. ఆ సమయంలో దేవగిరి యాదవ రాజు సింహం ఈ ప్రాంతాన్ని సందర్శించి నేడు మనం పంచగంగా ఆలయంగా పిలుచుకునే ఆలయాన్ని నిర్మించారట. అతను కృష్ణా నది ఒడ్డున ఒక చిన్న చెరువును, దాని చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించారట. ఇది ఇప్పటికీ మహాబలేశ్వర్ ఆలయంలో ఒక భాగంగా ఉంది. మహాబలేశ్వర ఆలయం సుమారు 800 సంవత్సరాల పురాతనమైనది. అయితే పరదేశు ప్రాంగణంలో కొలువై ఉన్న స్వయంభూ శివలింగం 1000 సంవత్సరాల పురాతనమైనది. శివలింగం ఆవిర్భావం వెనుక ఉన్న పౌరాణిక కథ యొక్క ప్రస్తావన స్కంద పురాణంలోని సహ్యాద్రి విభాగం యొక్క 1 మరియు 2వ అధ్యాయాలలో గుర్తించవచ్చు. పద్మకల్పంలో మానవుల సృష్టి కోసం బ్రహ్మదేవుడు సహ్యాద్రి అడవులలో తపస్సు చేస్తున్నప్పుడు ప్రపంచ సృష్టి జరిగిన కాలం నాటి కథ ఇది. ఆ ప్రాంతంలోని ఋషులను, ఇతర జీవులను అతిబల్, మహాబల్ అనే 2 రాక్షస సోదరులు ఇబ్బంది పెడుతున్నారు. రావణుడు లంకకు తనతో పాటు తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన ఒక శివలింగం నుండి వారు ఉద్భవించారని నమ్ముతారు. వారి దురాగతాలు పరాకాష్ఠకు చేరడంతో ఆ ప్రాంత జీవులను రక్షించడానికి విష్ణుమూర్తి వారితో పోరాడవలసి వచ్చింది. కాని మహాబలుడు తన ఇష్టానికి తప్ప మరెవరి చేతిలోనూ చంపబడలేని వరం పొందినందున ఆయనను అతిబలుడిని మాత్రమే సంహరించగలిగాడు. మహాబలుడి బారి నుండి విముక్తి కలిగించమని బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు శివుడిని, ఆదిమయ దేవిని ప్రార్థించారు. ఆదిమయ దేవి తన సౌందర్యంతో మహాబలుడిని మంత్రముగ్ధుడిని చేసి దేవతలకు శరణు వేడమని కోరింది. శివుడు ఈ ప్రదేశంలో తనతో శాశ్వతంగా నివసిస్తాడనే షరతుపై అతను తన ప్రాణాలను అర్పించడానికి అంగీకరించాడు. మహాబలుడి గౌరవార్థం శివుడు అతనితో ఉండటానికి రుద్రాక్ష రూపంలో శివలింగం రూపంలో అవతరించాడు. మరియు ఆ ప్రాంతం మొత్తానికి మహాబలేశ్వర్ అని పేరు పెట్టారు. సరిగ్గా ఈ కారణంగానే మహాబలేశ్వర్ ఆలయంలో మంచం, త్రిశూలం, డమరుకం మరియు రుద్రాక్ష ఉన్నాయి. జానపద కథల ప్రకారం ప్రతి ఉదయం మంచం నలిగిపోయి కనిపించడం వల్ల శివుడు ప్రతి రాత్రి ఆలయాన్ని సందర్శిస్తారట అని ఒక కథనం. మహాబలేశ్వర ఆలయం చాలా కాలం తర్వాత 16వ శతాబ్దంలో మోరే వంశానికి చెందిన చందారావుచే నిర్మించబడింది. ఆలయ సముదాయంలోని మిగిలిన భాగంతో పోలిస్తే స్వయంభూ లింగం కొలువై ఉన్న లోపలి భాగం చాలా పురాతనమైనదని నమ్ముతారు.
ఐరోపావాసులలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన మొదటి వ్యక్తి జనరల్ పి. లాడ్విక్. ఆయన ఆ కాలంలోని ప్రముఖ వార్తాపత్రిక బాంబే కొరియర్ ద్వారా దాని సౌందర్యాన్ని వర్ణించారు. ఆయన సిఫార్సు మేరకు రెవరెండ్ గోర్డాన్ హాల్ మరియు కల్నల్ బ్రిగ్స్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తదనంతరం 1829వ సంవత్సరంలో దీనిని బాంబే ప్రెసిడెన్సీ వేసవి రాజధానిగా నియమించారు. మరి ఒక కథనం ప్రకారం రావణాసురుడిలానే అతడి తల్లి కైకసి కూడా అపర శివభక్తురాలట. తన కుమారుడి శ్రేయస్సు కోరి రోజూ పరమేశ్వరుడిని పూజించేది. ఆ భక్తిని చూసి ఇంద్రుడు అసూయపడి ఓ రోజు ఆమె పూజిస్తున్న శివలింగాన్ని తస్కరించి సముద్రంలో పడేశాడట. శివలింగం లేక తన పూజకు ఆటంకం కలగడంతో రావణాసురుడి తల్లి నిరాహార దీక్షను చేసింది. అది చూసిన రావణుడు తన తల్లి కోసం శివలింగం తెచ్చేందుకు కైలాసానికి వెళ్లాడట. శివుడు అనుగ్రహిస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని కింద పెడితే గనుక అక్కడే ఉండిపోతాననే షరతు పెట్టాడట. దాంతో రావణుడు ఆ లింగాన్ని చేతపట్టుకుని లంకకు బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకునేసరికి సంధ్యాసమయం కావడంతో రావణుడు రోజువారీ పూజకు సిద్ధమయ్యాడట. అప్పుడు లింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆలోచిస్తుంటే వినాయకుడు బాలుడి వేషంలో కనిపించాడు. రావణుడు మారువేషంలో ఉన్న వినాయకుడిని పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగాడట. వినాయకుడు దానికి ఒప్పుకుంటూనే అది బరువుగా ఉందని, తాను ఎక్కువసేపు ఆ లింగాన్ని పట్టుకోలేనని చెప్పాడట. రావణుడు అందుకు అంగీకరించి రోజువారీ పూజకు వెళ్లాడట. పూజ కాస్త ఆలస్యం కావడంతో వినాయకుడు ఆ లింగాన్ని నేలపైన పెట్టాడట. ఆ తరువాత రావణుడు వచ్చి చూసి లింగాన్ని పైకి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలేసి లంకకు బయలుదేరాడట. అలా వినాయకుడు స్థాపించిన ఆత్మలింగమే ఇది. ఓ వైపు ఆధ్యాత్మికత, మరోవైపు ప్రకృతి రమణీయత కనిపించే ఈ గోకర్ణంలో స్వామిని దర్శించుకున్నంత మాత్రానే కరుణిస్తాడని, వరాలను కురిపిస్తాడని అంటారు. గోకర్ణానికి వచ్చే భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరించి ఆ తరువాత ఆలయానికి చేరుకుంటారు. వినాయకునిచే ప్రతిష్ఠించబడిన లింగం కాబట్టి భక్తులు ముందుగా గణపతిని దర్శించుకుని అనంతరం ఆత్మలింగాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆత్మలింగాన్ని నేలపైన పెట్టాడనే కోపంతో రావణాసురుడు గణపతి తలపైన ముట్టికాయ వేశాడట. దానికి గుర్తుగా మహాగణపతి విగ్రహం తలపైన ఇప్పటికీ సొట్ట కనిపిస్తుంది. పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారు ఇక్కడ తామ్రగౌరిగా పూజలు అందుకోవడం విశేషం. భక్తులు స్వయంగా స్పృశించే శివలింగానికి ఏడాది మొత్తం విశేష పూజలు చేస్తారు. శివరాత్రి సమయంలో నిర్వహించే రథయాత్రను చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు. 40 ఏళ్లకోసారి అష్టబంధన పేరుతో శివుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆత్మలింగాన్ని భక్తులకు చూపిస్తారు. పితృకార్యాలు నిర్వహించే ఈ ఆలయంలో ఇతర దేవతల్ని దర్శించుకోవచ్చు. గోకర్ణ క్షేత్రంలో పార్వతీ తామ్రగౌరిగా వెలసి భక్తులచే పూజలందుకుంటూ అనుగ్రహిస్తోంది. శివుని దర్శించుకున్న భక్తులు అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇక ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వంటి ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకోవచ్చు. గోకర్ణ క్షేత్రంలో భక్తులు స్వయంగా శివలింగాన్ని స్పృశించే భాగ్యం కలదు. ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, మాఘ మాసంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో నిర్వహించే రథయాత్రను చూడటానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయంను ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇలా వెళ్లాలండి. ఈ ఆలయానికి విమానంలో చేరుకోవాలనుకునేవారు ముందుగా గోవా లేదా మంగళూరు విమానాశ్రయాల్లో దిగాలి. అక్కడి నుంచి గోకర్ణానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రైల్లో రావాలనుకునే భక్తులు అంకోలా రైల్వే స్టేషన్లో దిగితే ఆలయం దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సుల్లో రావాలనుకునేవారికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. జీవితకాలంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఈ భూకైలాసాన్ని మీరందరూ కూడా దర్శించుకుని తరించండి. ఇప్పుడు మీకు తెలిసింది కదండి, ఉత్తర కర్ణాటకలో అరేబియా సముద్ర తీరంలోని గోకర్ణ క్షేత్రంలో వెలసిన గోకర్ణ మహాబలేశ్వర ఆలయంను ఎలా దర్శించాలని. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోలు మరియు వాస్తు చిట్కాలు కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపు.